స్వయం కర్మ కరోత్యాత్మ స్వయం తత్ఫలమశ్నుతే స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాద్విముచ్యతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఎంతో విశేషమైనటువంటిది ఈ చైత్రమాసం. ఈ రోజున చైత్రమాసపు అమావాస్య తిథికి మనమందరం కూడా చేరుకున్నాం. అంటే చైత్రమాసపు చివరి రోజు. ఈ మాసము యొక్క ఔన్నత్యం, ఎంతగా ధర్మ మార్గంలో ఉండగలుగుతామో అంతగా ఈ సంవత్సరం అంతా కూడా మిగిలిన 11 మాసాలు కూడా ఆనందదాయకంగా ఉండగలిగేటువంటి స్థితిని పొందడానికి ధర్మములో ఒక ప్రేరణ కలిగించేలాగా ఈ మాసం మనకున్నది. శ్రీరామనవమి లాంటి ఉన్నతమైన పర్వదినాలను మనకి తెచ్చినటువంటి ఈ చైత్రమాసం, రాముడెంత గొప్ప ధర్మ మార్గంలో ఉండినాడో అటువంటి ధర్మము జీవితాంతము మనం ఆచరించాలని మనకు నేర్పుతున్నటువంటి మాసం. అందుకే కోరుతున్నది స్వయం కర్మ కరోత్యాత్మ. నాయన, ఈ ఆత్మజ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఈ ఆత్మ ఎలాంటిదో తెలుసా? స్వయం కర్మ కరోతి, అదే కొన్ని పనులు చేస్తుంది. మరి పనులు చేసింది కదా, చేసినందుకు గాను ఆ పనుల తాలూకు ఫలాన్ని స్వయం అనుభవిస్తుంది. స్వయం కర్మ కరోత్యాత్మ స్వయం తత్ఫలమశ్నుతే. మరి ఆ ఫలాన్ని పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్వయం భ్రమతి సంసారే. ఆ ఫలాల్ని అనుభవించడానికి ఈ సంసారంలో భ్రమణం చేస్తూ. కానీ ఎలాగండి? అలా కర్మలు ఆచరించి ఆ కర్మల తాలూకు ఫలాన్ని అనుభవించడానికి ఈ సంసారంలో పుడుతూ పుడుతూ గిడుతూ ఉంటే ఎలాగా? దీని నుంచి విముక్తి లేదా అంటే అది కూడా ఈ ఆత్మచేతలోనే ఉన్నది. స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాద్విముచ్యతే. స్వయము తానే జ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానము ద్వారా ఆచరించినటువంటి కర్మల తాలూకు ఫలములను విడిచిపెట్టడం ద్వారా, కర్మఫల త్యాగము ద్వారా సంసారము నుండి బయటకు వచ్చి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని ఆత్మ పొందగలుగుతుంది. అయితే కర్మఫల త్యాగము చేస్తే మనమందరం కూడా మోక్షాన్ని పొందగలమా? అయితే ఇదేదో చాలా బాగుందండి. మేము పాపకర్మలు ఆచరించి ఆ కర్మల తాలూకు ఫలాన్ని విడిచిపెట్టేస్తాము, మాకు మోక్షం వస్తుందా? ఆయన సత్కర్మలు ఆచరించి వాటి ఫలాలను విడిచిపెడితే మోక్షం వస్తుంది. కానీ పాపకర్మములు ఆచరించి వాటి ఫలాన్ని విడిచిపెడతామంటే మాత్రం నీకు రాదయ్యా, గుర్తుపెట్టుకో. ఎందుకు అనంటే ఒక సత్కర్మ ఆచరిస్తే సత్కర్మ తాలూకు ఫలము మీద అధికారము నీకుంటుంది. అదే నీ ఒక దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ తాలూకు కార్యము యొక్క ఫలము యొక్క అధికారం నీ మీద నీకుండదు. అదేంటండి? మరి మంచి పని చేసినప్పుడు మంచి పని యొక్క ఫలము మన అధీనంలో ఉన్నప్పుడు, ఒక చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ పని యొక్క ఫలము కూడా మన అధీనంలోనే ఉండాలి కదా? ఉండదయ్యా. మంచి పని చేస్తే మంచి పని ద్వారా వచ్చినటువంటి ఫలం నీదే. అది నువ్వు కావాలనుకుంటే పెట్టుకో, త్యాగం చేయాలనుకుంటే చేసుకో. కానీ చెడ్డ పని చేసిన తర్వాత దాని మీద వచ్చే ఫలము
దుష్ఫలం ఏదైతే ఉందో అది నువ్వు సంపాదించుకుంటే రాలా, నువ్వు చెడ్డ పని చేశావు గనక నీ పైనున్నటువంటి వారు నీ మీద విధించారు దాన్ని. నీ మీద అది విధింపబడింది, దాని మీద అధికారం ఎవరైతే నీ మీద విధించారో వారికి ఉంది, కానీ నీకు లేదు. దాని మీద అధికారం నీకు లేదు గనక నేను దాన్ని త్యాగం చేస్తానండి, చాలా చెడ్డ పనులు చేశాను, ఎంతో చెడ్డ ఫలం ఉంది, నా కర్మఫల త్యాగం చేస్తాను, నాకు మోక్షం ఇవ్వండి అంటే నాయనా అమాయకుడా, ఆ ఫలము మీద అధికారం నీకు లేదయ్యా. నీకు విధించినటువంటి ధర్మానికి ఉంది, ధర్మము నీకు విధించింది. నీవు ఒక దుష్కర్మ ఆచరించావు, దుష్ఫలము నీకు వస్తుంది అని ధర్మము నీకు విధించింది కనుక దాని మీద అధికారం ధర్మానిది, భగవంతుడిది తప్ప నీది కాదు. అదే సత్కర్మ ఆచరించావనుకో, ఆ సత్కర్మ తాలూకు ఫలం మీద అధికారం పరిపూర్ణంగా నీది. నువ్వు దాన్ని విడిచిపెడితే మోక్షానికి వెళ్తావు, దాన్ని పట్టుకుని ఉంటే మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటావు. చూడండి ఎంత గొప్పగా మన వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని మనకు తెలియజెప్తూ ఉన్నారు. మరి ఈ కర్మ సిద్ధాంతంలో ఉండేటువంటి రహస్యాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకుందాం. ఈ రోజున ఏప్రిల్ 17వ తేదీ చైత్రమాస అమావాస్య తిథి. ఈ రోజున అమావాస్య తిథి అంటేనే పితృదేవతా తర్పణాది ధర్మములు ఆచరించడానికి ఎంతో విశేషమైనటువంటి మాసం. ఎంతగా పితృదేవతారాధన చేస్తామో అంతగా వంశాభివృద్ధిని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం, పూష అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడి నక్షత్రానికి అధిదేవత. సూర్యుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యాలను మనకు కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీప్రదమవుతుంది మనందరికీ. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
ఉపవీతినమూర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతిమ్యతీనా. ప్రియ భాగవతోత్తములారా, ఈనాడు మనం భగవద్ రామానుజుల వారి యొక్క ప్రత్యేక శ్లోకం ఏదైతే ఉన్నదో ఆ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా ఆ భగవంతుణ్ణి మనం స్తుతించాలంటే ఆచార్యపూర్వకంగానే స్తుతించాలి. అంటే ఆచార్య శ్లోకాన్ని పఠించి తరువాత భగవత్ శ్లోకాన్ని చదవాలి. ముఖ్యంగా ఆయా సంప్రదాయాల ప్రకారము గురు పరంపరానుసంధానం ఉంటుంది. అందులో లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. లక్ష్మీనాథుడు మొదలుకొని నాథముని యామునులు వీళ్ళందరూ మధ్యలో ఉండగా అస్మదాచార్య, ఇప్పుడు ప్రకృతం మనకు ఎవరైతే ఆచార్యులు ఉంటారో వారి వరకు ఆ గురు పరంపర అనుసంధానం చెయ్యాలి. వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడే మిన్న భగవంతుడి కన్నా. ఎందుకంటే ఆచార్యుడు లేకపోతే భగవద్ అనుగ్రహం మనకు కలగదట. ఆచార్య అనుగ్రహం మనకు ఉండాలి. అది మాత్రం కాదు, ఈనాడు సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నానుద్ధరతే లోకాత్ కారుణ్యాత్ శాస్త్రపాణినా అన్న రీతిగా దేవదేవుడే ఆచార్యునిగా అవతరించాడు. అంచేత ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని మనకు విశేషంగా ధర్మశాస్త్రాలు తెలియజేస్తాయి. అంటే సమస్త శాస్త్రాలంతటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి దాన్ని అనుష్ఠించి అనుసరణలో పెట్టి ఆచరించి ఇతరులకు ఉపదేశం చేసేవాడే ఆచార్యుడు అవుతాడు. ఊరికే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆచరణలో పెడతారు. ఆచరణలో పెట్టి తాము ఆచరించి తరువాత ఉపదేశం చేస్తారు. వీరే నిజమైనటువంటి ఆచార్య. అందువల్ల ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అన్న రీతిగా మనకందరికీ కూడా ఆచార్యుడు ఎవరు అంటే రామానుజాచార్యుల వారు. వీరికి భగవద్ రామానుజులు అని ఒక పేరును అందరూ పిలుస్తున్నారు. వీరు ఎందుకండి? భగవంతుడు వేరు కదా, ఆచార్యుడు వేరు కదా. వీరిని పోయి భగవద్ రామానుజుల వారు ఎందుకు పిలుస్తున్నారండి? తప్పు కదా ఇది. ఈయనేం భగవానుడా అంటే ఈయన భగవానుడే. భగవంతునిలో ఉన్నటువంటి సమస్త కళ్యాణ గుణాలంతా కూడా ఈ ఆచార్యునికి ఉన్నది అని తెలియజేస్తున్నారు కూరేశుల వారు తమ యొక్క ప్రత్యేక శ్లోకంలో. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తారు. ఎప్పుడు అంటే దివ్య ప్రబంధ ప్రారంభానికి ముందు. అది మాత్రం కాదు, ఆచార్యుని యొక్క తనియన్ అంటే ప్రత్యేక శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వైభవం ఎటువంటిదంటే కూరత్తాళ్వారు రామానుజాచార్యుల వారి కన్నా కూడా పెద్దవారే. కానీ రామానుజుల యొక్క ఆ గుణగణములకు మోహితులై వారు శిష్యులయ్యారు. వీరికి అంతరంగ శిష్యులు కూరత్తాళ్వారు, కూరేశులు. రామానుజుల వారిని కాపాడడానికే తన యొక్క కళ్ళను కూడా పోగొట్టుకున్నటువంటి మహనీయులు వీరు. కాంచీపురానికి వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఈ కూరత్తాళ్వారి యొక్క సన్నిధి ఉన్నది. కూరం అని ఆ గ్రామాన్ని పిలుస్తూ ఉంటారు. వారు రామానుజుల వారిని కీర్తిస్తూ యహ, ఎవరైతే నిత్యం సర్వదే సర్వకాల సర్వావస్థలయందు అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ. అచ్యుతుడు అంటే భగవంతుడికి పేరు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని చెప్తుంటాం కదా. అచ్యుతుడు అనే శబ్దానికి భగవంతుడి పేరు ఎలా వచ్చిందండి అంటే
ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళనే విడవడు భగవన్న చెవతి. తన యొక్క సంకల్పం నుండి ఎప్పుడూ కూడా అతడు చవనం అంటే వీడి భగవద్భక్తుల్ని కాపాడంలో ముందు ఉంటాడు భగవానుడు. అందువల్ల అటువంటి అచ్యుతుడు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పదాంబుజం, పదములే అంబుజం అంటే పద్మములు, పద్మముల వలె సుకుమారమైనటువంటి పాదాలను కలవాడు. అది కూడా బంగారు పాదాలు. గోదాదేవి పొత్తా మరయడి అని చెప్పింది కదండి. అంచేత ఇచ్చట ఎవరైతే భగవంతుడి యొక్క ఆ బంగారు తామర పద్మాలను పోలినటువంటి ఆ పాదాలను ఆశ్రయించి వ్యామోహత ఆ దివ్య పాదార విందముల యందు వ్యామోహితులై తృణాయమేనే తదితరాణి తృణాయ, నాకు ఆళవందాల వలె ధనమ్మదీయం తవ పాద పంకజమన్న రీతిగా భగవంతుని యొక్క దివ్య పాదార విందములే నాకు శరణు శరణు అని వాళ్ళు సంకల్పించుకుని మిగతా వస్తువులంతటిని కూడా తృణప్రాయంగా తృణీకరించినటువంటి మహనీయులు. అస్మద్గురోహో, మాకందరికీ ఒక గురువు ఆయన. భగవతః అస్య దయైక సింధోహన, ఇక్కడ భగవానుడు అంటేనే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవచ్చబ్దవాచ్యాన్ని వినాహ్యయ్యే గుణాదిభి అన్న రీతిగా ఆ షడ్గుణ సంపన్నుడు భగవానుడు. అటువంటి భగవంతుని యొక్క గుణగణాలంతా కూడా అలవర్చుకున్నటువంటి మహనీయులు భగవతః. అది మాత్రమా, భగవంతుడు ఎలాగైతే కరుణాసముద్రుడో ఆచార్యుడు కూడా దయైక సింధో అన్నారు. అంటే దయా సముద్రం రామానుజస్య చరణౌ శరణం ప్రపద్ది. అటువంటి భగవత్ సమానులైనటువంటి ఎల్లప్పుడూ భగవంతుని యందు నిరతిశయమైనటువంటి భక్తి భావన కలిగినటువంటి మహనీయులు మా యొక్క గురుదేవులు, మాకు ఆచార్యులు రామానుజులు అనే పిలువబడేటువంటి వారి యొక్క చరణవు, ఆ చరణారవిందముల యందు శరణాగతి చేస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. కనుక మనం కూడా ఈ శ్లోకాన్ని భగవంతుని ఎదుట పఠించి ఆచార్యుని యొక్క అనుగ్రహంతో శ్రీనివాసుని యొక్క దివ్య కృపా కటాక్షములను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. కృష్ణస్తు స్వయం భగవాన్. శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణావతారుడు. పూర్వావతారాల తత్వాన్ని మహత్వాన్ని కూడా లౌకికేతరమైనటువంటి భావన పరంపరలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలా విభూతిలో ఉన్నాయి. మన ఆలోచన స్వచ్ఛమైన మార్గంలో మనం దిద్ది తీర్చుకోవాలంటే
శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలా విశేషాలు స్మరించాలి మనస్సులో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు ఆ పరమాత్మ బాలుడుగా ప్రదర్శించినటువంటి లీలా విభూతిలో ఈ గోవర్ధన పర్వతాన్ని అలవోహగా పైకెత్తినటువంటి లీల, ఆ గోవర్ధనాచలాన్ని, ఆ క్రీడ అన్నది మానవులకు దేవతలకు కూడా ఒక అనుసంధానం కలిగించినటువంటి పవిత్ర లీల, మహత్తర లీల. అది ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. ఒక బాలుడు పుట్టగొడుగును ఎలా పెకలించాడో అంత అవలీలగా ఎత్తాడు ఆ పర్వతాన్ని పరమాత్మ. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకరకరుడై గోవర్ధనగిరి ఎత్తిన శౌరి ఒక్క కేలన్ లీలన్ అని పోతన గారు కూడా వర్ణించారు. ఆ లీలలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటంటే సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చేశాడు. గర్వభంగం జరిగింది. ఆయత యుష్మదాకృతి కరగ్ర నవంచల వంతవారి ధారాయుత చంద్రకంత ఫలకావళి బింబితయైచలంగ నారాయణమూర్తిమత్కవచ రత్నముచే పరిరక్షశేషనాన్ ఓ యదువీరా వృష్టిన్ పసిన్ ఊరడబ్రోవే సప్తరాత్రముల్. ఒక మహత్తర దృశ్యాన్ని దృశ్యమానం చేశాడు ఆ పరమాత్మ. చిటికిన వేరేపై పట్టుకో ఉన్నాడు ఆ పర్వతాన్ని. 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణ భగవానుడు నీళ్లు కూడా పుచ్చుకోలేదు. ఆహారాదులు లేవు. యశోదాదేవి తల్లి పక్కన ఉంది. నేను తినిపిస్తాను తిన్నాయనా అంటుంది. తినడు. తపిస్తూ ఉంది తల్లి. తపించడమే కాదు, గోవులు గోపాలకులు సురక్షితంగా ఉన్నారు, భోజనాలు చేసుకొని తింటున్నారు, కానీ కృష్ణుడేమీ తీసుకోవడం లేదే అనే బాధ అందరిలో ఉంది. అందుకని మనం గొడుగు పట్టుకొని నడుస్తూ ఉంటాం అనుకోండి వర్షంలో, ఆ వర్షంలో గొడుగు పైన వర్షం పడినప్పుడు బిందువులు ఆ గొడుగు అంచుల చుట్టూ జారుతూ ఉంటాయి. బిందువుల్లాగా ముత్యాల్లాగా జారిపడి కింద పడుతూ ఉంటాయి. చిన్న చిన్న ముత్యాల్లాగా పడుతుంటాయి. గోవర్ధన పర్వతమే గొడుగులాగా ఉంది. ఆ గొడుగుపై ఏరుగుతొండంలావు వర్షాలు పడుతున్నాయి, చినుకులు. పర్వతం చుట్టూ జలధారలు కారుతూ ఉన్నాయి. ఒక్కసారి యశోదాదేవిని గోపాలకుల్ని అటు చుట్టూ చూడమన్నాడట. కొన్ని లక్షల బిందువులు, జలబిందువులు జారి పడుతూ ఉన్నాయి. ఆ పర్వతం ఇలా గొడుగ్గా ఉండే పర్వతం లాంటి ఆ పైభాగం నుంచి లక్షల బిందువులు పడుతూ ఉన్నాయి. ప్రతి బిందువులోనూ కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆయత యుష్మదాకృతి కరగ్ర నవంచల వంతవారి ధారాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయైచలంగా. చంద్రకాంతమణుల వంటి వెలుగుతో ఆ బిందువుల్లో ఉన్న కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు. తెల్లని తెల్ల ఉన్న ఆ తెల్లని బిందువుల్లో కృష్ణుడు బొమ్మ ఉంది. శ్రీకృష్ణ భగవానుని ముఖార విందం కనిపిస్తూ ఉంది. అది ఎంత గొప్ప దృశ్యం అది. కొన్ని లక్షల బిందువుల్లో కనిపిస్తున్నాడు పరమాత్మ. అలా ఆ దృశ్యం ఎలా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి గోవులకి గోపాలకులకి తన తల్లిదండ్రులకి అందరికీ కూడా నారాయణుడే కవచము. నారాయణ కవచం ఉంది మనకి. నారాయణ కవచాన్ని అధ్యయనం చేశామంటే మన కష్టాలు పోతాయని కూడా చెప్తుంటారు పెద్దలు. అంటే ఆ నారాయణ కవచాన్ని అధ్యయనం చేయకనే శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళకి నారాయణ కవచంగా ఉన్నాడు. అక్కడ కవచం ఉంటే ఏమీ భేదించలేవు కదా మనల్ని. అలాగా గోవులకైనా గోపాలకులకైనా ఆశ్రితులందరికీ కూడా ఆయనే కవచము అని నిరూపించినటువంటి లీలా విభూతి కలిగిన అంశం అది. అటువంటి మహత్తర లీల ఈ గోవర్ధన పర్వతాన్ని పెకలించడం అన్నది. దేవేంద్రుడి గర్వభంగం జరిగింది. దేవేంద్రుడు కనువిప్పు కలిగి వచ్చాడు. అదితిమాత ఏం చేశారు? ఆ దేవతలంతా కలిసి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించారు. అటువంటి అన్ని లక్షల బిందువుల్లో ఆ పరమాత్మ సాక్షాత్కారం కలగడమే ఒక మహత్తర దివ్యానుభూతిగా అందరూ భావించారు. ఆ సాక్షాత్కార భాగ్యాన్ని యశోదానందులే కాదు, గోవులు గోపాలకులు కూడా పొందగలిగారు. అది మనస్సులో ఆ ఆలంకారికమైనటువంటి భావన కలిగినటువంటి మహాకవులు వర్ణించిన వర్ణనలు చదివామంటే మనం
మనకు కూడా ఆ సాక్షాత్కారం కలిగినట్టే ఒక రసానుభూతి కలుగుతుంది. తద్వారా మన మనస్సు ఒక పవిత్రతను, స్వచ్ఛత్వాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి లీలా విభూతిని లోతులకు అధ్యయనం చేయవలసినటువంటి ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక అనుష్ఠాన స్ఫూర్తి అందరికీ ఉండాలి అన్నది ఇందులోని తాత్పర్యం.